వెల్కమ్ టు NS5 న్యూస్. మల్కాజ్గిరి అసెంబ్లీ పరిధిలోని వినాయక్ నగర్ మౌలాలి డివిజన్లో బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఈరోజు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు దొందే అని విమర్శించారు. అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది కాకుండా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అవే దొంగ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఓటు వేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వినాయక్ నగర్ మౌలాలి బీజేపీ కార్పొరేటర్లు రాజ్యలక్ష్మి, సునీత యాదవ్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళలకి, తెలంగాణ ఆడబిడ్డలకి నెలకు ఫస్ట్ వీక్లో 2500 రూపాయలు బ్యాంకులలో వేస్తామని చెప్పిండు. 4 నెలలు గడిచిపోయింది, వేసిండా అమ్మ 2500 రూపాయలు? ఏదా ఒకటి. రెండవది, పెన్షన్లు ఆపిండ్రు 5 ఏళ్ళుగా. భర్తలు చనిపోయిన వాళ్ళు, భర్తలు భారత్ మాతాకి ఇప్పటికే కిలోమీటర్ల తరబడి ర్యాలీ తీసినాం. మీ అందరికీ ఒక్కటే విజ్ఞప్తి చేసిపోదలుచుకున్నా, మొన్నటి ఎన్నికల్లో ఇక్కడి ప్రభుత్వ ఏర్పాటు కాబట్టి మనకు నచ్చిన వాళ్లకు ఓటేసుకొని గెలిపించిండు. కానీ ఆనాడే చెప్పిండు, ఈ దఫా మీకు ఓటేస్తుండొచ్చు కానీ వచ్చే ఓటు మాత్రం నరేంద్ర మోడీ గారికే వేస్తా అని చెప్పి బాధ్యత చెప్పింది. అయినా దింపుడు కళ్ళంకాడి ఆశతో అటు బీఆర్ఎస్ పార్టీ, ఇటు కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రజల్ని వంచే, మోసగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మీ అందరికి తెలుసు. ఇవాళ నేను అడుగుతున్నా, మొన్నటిదాకా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉంటే చెప్పేటోడు, అయ్యా మీరు ఢిల్లీకి పోతున్నారు, పార్లమెంటు సమావేశాలు అవుతున్నాయి, తెలంగాణ కోసం కొట్లాడమని చెప్పేటోడు. సమస్య పరిష్కారం అయితే కాదా పక్కకు పెడితే చెప్పేటోడు. కానీ వాళ్ళ ముఖ్యమంత్రి ఉన్నాడా కేసీఆర్ గారు? ఇక్కడ ముఖ్యమంత్రి లేడు కాబట్టి, తన ప్రభుత్వం లేదు కాబట్టి ఇవాళ వాళ్ళ పార్టీకి ఓటేస్తే ఢిల్లీకి పోయి సమస్యల గురించి ప్రస్తావించే ఆస్కారం లేదు కాబట్టి ఈసారి బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే దాని వాల్యూ 0 కాబట్టి ఈసారి ఓటు వేయద్దని చెప్పాలని చేస్తాను. నేను 6 నెలల నుంచి మొత్తుకుంటున్నా, రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు కావు అని చెప్పి ఒత్తుకున్నా, కానీ నమ్మలే. ఇవాళ మళ్ళీ అదే మాట హరీష్ రావు గారు కూడా మాట్లాడతాడు. ఇవన్నీ పక్కకు పెట్టు, మహిళలకు ఇచ్చే 2500 రూపాయలు పక్కకు పెట్టు, డబుల్ బెడ్రూమ్ పక్కకు పెట్టు, రైతులకు ఇచ్చే 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఒకేసారి కనుక చేస్తే ముక్కు నేలకు రాస్తా అని చెప్తున్నాడు. శాశ్వతంగా రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయని చెప్తున్నాడు. దానికి స్పందించలే రేవంత్ రెడ్డి గారు. ఇస్తా అంటాడు. మళ్ళీ ఈ ఓట్లు పడేదాకా, ఈ ఓట్లు డబ్బలు పడేదాకా ఎన్ని మాటలని చెప్తాడు. ఒట్టెక్కేదాకా ఓడమల్లప్ప, ఒట్టెక్కినాక పూడమల్లప్ప. రేవంత్ రెడ్డి ఎవరు నమ్ముతామా? కేసీఆర్ 10 ఏళ్ళు నమ్మినాం, ఆగమైపోయినాం మనం. డబుల్ బెడ్రూమ్ల గురించి ఎంత గొప్ప చెప్పిండు. పొడలు వస్తే ఎక్కడ పడుకుంటుంది, బిడ్డ వస్తే ఎక్కడ పడుకుంటుంది, అల్లు ఎక్కడ పడుకుంటా చెప్పిండా? ఇచ్చిండా డబుల్ బెడ్రూమ్? ఆయన బాగుపడ్డాడు తప్ప ప్రజలు బాగుపడలేదు. కాబట్టి మీ అందరికీ నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తాను, వాళ్ళు పరిగణలోకి తీసుకోలేదు, ఓటు వేయలేదు. కానీ అడుగుతున్నా, ఇంకొక 2 నెలల తర్వాత రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఇప్పటికీ ఒక పాట వచ్చింది. మొన్న ఏ గొంతుక, ఏ పాట అయితే రేవంత్ రెడ్డిని ఆకాశానికి ఎత్తిందో అదే పాట ఇవాళ మళ్ళీ రేవంత్ రెడ్డిని బండకేసి కొడుతుంది. మీ సోషల్ మీడియా చూసుకోండి. ఆనాడు ఎవరు రాసిండ్రో, ఆనాడు ఎవరు పాడిండ్రో ఇవాళ అదే మనిషి రాసిండు, అదే మనిషి ఇవాళ పాడిండు. మనం ఇవాళ మౌలాలి, మల్కాజ్గిరి, అదేవిధంగా
వినాయక నగర్ 3 వార్డులలో మేము 3 డివిజన్లలో ఇవాళ ర్యాలీ తీస్తే ప్రజలందరూ కూడా బయటకు వచ్చి పిల్లలతోటి మాకు ఇట్లా అనిపిస్తారు. అంటే ఎంత ఇష్టం ఉందో, ఎంత ప్రేమ ఉందో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మొన్ననే నరేంద్ర మోడీ గారు మల్కాగిరి చౌరస్తాలో ర్యాలీ తీస్తే పిల్లలు ముసలి వారితో సహా వచ్చి మోడీ గారికి అభినందించిన తీరు చూసి ముక్తుడైన మోడీ గారు ఒకటే మాట చెప్పిండు, రాజేంద్ర జీ आप मलकारीगिरी में जीत के आओ, जो काम पेंडिंग है वो काम करके दिखाएंगे. वो लोगों को रोड चाहिए, ड्रेनेज चाहिए, पानी का पाइपलाइन चाहिए और रेलवे लाइन चाहिए. जो कुछ वो मांगता है वो सैंक्शन करेंगे. हम हमारा बात प्रजा को बोलो बोल के हमको आदेश दिया है. इवाला మేము